శివాయ. ఇవాళ సాధకలోకానికి, సామాన్య ప్రజాలోకానికి ఒక అద్భుతమైన నాగతత్వం పరిమళించే అద్భుతమైన సాధనను చెబుతున్నాను. అందరూ సావధానంగా విని చేసుకొని సుఖపడండి. ముందుగా, ఈ సృష్టి నిశ్శబ్దం పుట్టకముందు, వెలుగు మొట్టమొదటి చిరుజ్యోతి కూడా కనబడకముందు, యుగాల గర్భంలో ఒకే ఒక శక్తి అలల వలె ప్రవహించింది. అదే నాగతత్వం. భూమి అంతర్భాగంలో నిద్రిస్తున్న నాడీ సర్ప చైతన్యం. ఇది శరీర నాడీ వ్యూహాలను చుట్టుకుని ఉన్న ప్రాణస్ఫూర్తి, కర్మబంధాలను విరిచే పెను తేజస్సు, సాధకుని మార్గాన్ని వెలిగించే అంతర్నాదం. ఈ సమిష్టి రూపమే నాగశక్తి. నాగం అనేది రూపం కాదు, ప్రతి మనిషిలో లోపల నుంచి పైకి రావాలని వేచి ఉన్న అదృశ్య ప్రాణశక్తి. నాడులు శుద్ధి అయ్యే ప్రతిసారి ఈ శక్తి కొంచెం మేల్కొంటుంది. మనసు నిశ్శబ్దం అయ్యే ప్రతిసారి ఈ శక్తి ఇంకొంచెం పైకి ఎక్కుతుంది. సాధకుని సంకల్పం దృఢమయ్యే ప్రతిసారి ఈ శక్తి అలల వలె జ్వలిస్తుంది. సిద్ధులు దీనిని మహానద్యము అంటారు. ఎవ్వరికీ కనిపించని కానీ అందరిలో ప్రవహించే గోప్య శక్తి ఈ మహానది. నిద్రలో ఉంటే జీవనం భారమవుతుంది, ఇది మేల్కొంటే జీవితం మహత్కార్యమవుతుంది. నాగతత్వం ప్రపంచంలో అన్ని దేవతాతత్వాలకు పునాది. శివుడు పాదాల వద్ద నాగం ఉంటుంది, విష్ణుమూర్తిని శేషనాగంగా ఆధారంగా ఉంచుతుంది, దుర్గాదేవి చేతుల్లో సర్పతేజం ప్రవహిస్తుంది. నాగం అనేది భయం కాదు, భయాలను తినేసే శక్తి. ఇది దూరంగా ఉన్నది కాదు, జననం నుండి మనలోనే నిశ్శబ్దంగా పాకుతూ ఉన్న రక్షణ మంత్రం. ఈ నాగశక్తి ప్రతి మనిషిలోనూ నిశ్శబ్దంగా పాకుతూ ఉంటుందని గ్రహించండి. ఈ నాగశక్తి అడ్డంకులను కరిగిస్తుంది, మనసులోని భారాల్ని దహనం చేస్తుంది, మార్గాన్ని పరిశుద్ధంగా చేసి ప్రాణశక్తిని పునర్జీవనాన్ని ఇస్తుంది. ఈ మహాశక్తిని మేల్కొల్పే తాళం 3 బీజాక్షరాలు: హ్రౌం శ్రీం క్షౌం. ఇవి సర్పనాడి ప్రవాహాన్ని కదిలించే అంతర్గత శబ్దముద్రలు. నాగవలయ అనంత పరంజియో అనేది అనంత నాడీ శక్తి వలయం వలె చుట్టుకుని సాధకుని అంతరాల్లో జ్వలింపజేసే మహాగూఢ సంకేతమని గ్రహించండి. ఇది మీకు పుస్తకాల్లో చూపించరు, గురుకులాల్లో బోధించరు. సిద్ధుల మార్గంలో వచ్చిన నిగూఢ బీజ సూత్రం. ఈ అఖండ నాగబీజ మంత్రాన్ని ప్రపంచం కోసం ఇవాళ మన పరంపర అమ్మవారుగా మానోటి ద్వారా చెప్పిస్తున్నారు. మంత్రం చెబుతున్నాను, సావధానంగా వినండి. ఓం హ్రౌం శ్రీం క్షౌం నాగవలయ అనంత పరంజియో నమః. మళ్ళా చెప్తాను, వినండి. ఓం హ్రౌం శ్రీం క్షౌం నాగవలయ అనంత పరంజియో నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం నిశ్శబ్దంగా తూర్పు లేదా పడమర వైపు కూర్చుని, తూర్పుకు అభిముఖంగా లేదా పడమరకి అభిముఖంగా, ఈ రెండు లేకపోతే ఉత్తరం వైపు కూర్చోండి. నువ్వుల నూనె లేదా నెయ్యి దీపం వెలిగించి తొలుత 9 గాఢ శ్వాసలు మనసును శుద్ధం చేస్తుంది. ముందు సుదీర్ఘంగా 9 శ్వాసలు తీసుకుని వదులు, ఆ తర్వాత మనసు కొంచెం కంట్రోల్ అవుతుంది. అనంతరం ఇక్కడ మేము చెప్పినటువంటి ఈ మహాబీజ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే, ఎవరైతే ఇలా జపిస్తారో వాళ్ళ నాడుల లోతుల్లో నిద్రిస్తున్న సర్ప చైతన్యం పైకి ఎగిసి మహానద్యంగా ప్రవహిస్తుంది అనడంలో సందేహం లేదు. ప్రవహించడం మొదలవుతుందనడంలో కూడా సందేహం లేదు. జపం అనంతరం కళ్ళును మూసి నాభి నుంచి మెడ వరకు ఒక నీలి వెండి కాంతిలా అలజడి వచ్చినట్టు పైకి ఎగుస్తున్నట్లు భావించండి. ఎలాంటి కాంతి? ఒక నీలి వెండి కాంతి. నీలి వర్ణంలో ఉన్నటువంటి నీలి వెండి రంగులో మెరుస్తున్న కాంతి ఒకటి మీ లోపల నుంచి పైకి వస్తున్నట్టు భావిస్తే నాడీ వ్యూహాలు తెరుచుకుంటాయి. ఈ క్షణంలో నిశ్శబ్దంగా ఒకే సంకల్పం పలకాలి.
నాగశక్తి నా మార్గంలోని అడ్డంకులన్నీ తొలగించి శాంతి, సిద్ధి, ప్రకాశాన్ని ప్రసాదించాలి అని అనుకోండి. చివరగా చేతులను గుండెలపై ఉంచి ఒక్క నిమిషం నిశ్శబ్దంతో కూర్చుంటే అప్పుడు సాధనకు నువ్వు అర్హత అయి ఉంటుంది. అప్పుడు మాత్రమే జపానికి అర్హత వస్తుంది. ఆ తర్వాత 108 సార్లు జపించి మీ రోజువారీ కార్యక్రమాలను ఎలాగైనా చేసుకోండి. ఈ నాగ సాధన సర్వజనులకు సాధ్యమైనది, ఎటువంటి ప్రమాదం లేనిది, కానీ ఫలితాలు మహత్తరమైనవని గ్రహించండి. పనులు అడ్డంకులు కరుగుతాయి, పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి, దారులు స్వయంగా తెరుచుకుంటాయి, నిద్ర మెరుగవుతుంది, శరీర శక్తి వెలుగుతుంది, మనసు స్థిరమవుతుంది, గృహంలో శాంతి ప్రవహిస్తుంది, కర్మ సంశ్లేషాలు కరిగిపోతాయి. నాగశక్తి అనుగ్రహం పొందిన వారికి జీవితం అడ్డంకుల నుండి నిరాటంక ప్రవాహం వైపు మారుతుందని గ్రహించండి. ఇది సాధారణ సాధన కాదు, ఇది జీవాలను మార్చే సర్ప చైతన్య మహానదిని గ్రహించండి. కనుక ఈ సాధన అందరూ చేసుకోండి. మళ్ళా మీరు మంత్రం చెప్తున్నాను, వినండి. ఓం హ్రౌం శ్రీం క్షౌం నాగవలయ అనంత పరంజియో నమః. ఈ మంత్ర సాధన ఎవరి నోటిలైతే ఉంటుందో ఈ కలియుగంలో చేసే తుచ్చమైన ప్రయోగ బాధలతో సహా అన్నీ సమాప్తి. ఎందుకంటే ఒకడు బాగుంటే ఇంకోటికి నచ్చదు ఈ ప్రపంచంలో. అటువంటప్పుడు ఈ సాధన అత్యంత అమోఘంగా పనిచేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో అనేక సమస్యలు భరించే ఉంటారు, ఇక భరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు మా నోటితో మీకు ప్రపంచానికి ఈ మంత్రాన్ని చెప్పించింది. కనుక అమ్మవారు ఏది చేసినా అమోఘంగానే ఉంటుంది. కనుక ఇది ప్రతి ఒక్కరూ జపించండి. లేదు దీన్ని నిష్ఠగా చెయ్యాలనుకున్న వ్యక్తులు కూడా రోజుకు 108 సార్లు చొప్పున 11 రోజులు మీరు అనేక నియమనిష్టలు పాటిస్తూ, ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకుంటే ఎలాగైతే నియమనిష్టలు పాటిస్తామో అలాగే నియమనిష్టలు పాటిస్తూ ఈ 11 రోజులు కూడా ఈ సాధన చేయొచ్చు. కనుక ఇలా నిష్ఠగా చేసేదానికంటే కూడా అన్ని పనులు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ కూడా ప్రతిరోజు ఒక అర్ధగంట సమయాన్ని కేటాయించి మీ జీవితం కోసం మీరు 108 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాన్ని జపించేటప్పుడు తూర్పుకు అభిముఖంగా కూర్చోండి, లేదా పరముడికి అభిముఖంగా కూర్చోండి, లేదా ఉత్తరానికి అభిముఖంగా కూర్చోండి. కానీ దక్షిణానికి మాత్రం అభిముఖంగా కూర్చొని ఈ సాధన చేయొద్దు. కనుక ఈ సాధన ప్రతి ఒక్కరూ చేసి సుఖపడతారని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.